నిజామాబాద్లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పర్యటించారు. స్థానిక నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన పాక్తో జరుగుతున్న యుద్ధంలో భారత్ విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భారత్ చర్యను భరించలేకపోతుందన్నారు. అందువల్లే భారతదేశంపై మన పౌరులపైన దాడులకు పాల్పడుతుందని విమర్శించారు. ఏప్రిల్ 22న కాశ్మీర్ లోయలో పెహల్గాంలో జరిగిన అమాయక ప్రజలపైన ఉగ్రవాదుల దాడి అది పైశాచికం. దాని వెనుకాల పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలు, ఉగ్రవాదులు, ప్రముఖ ఉగ్రవాద సంస్థలైన జైష్మే, లష్కరే కానీ ఇతర అన్ని సంస్థలు దానికి ఆధారాలు కూడా లభించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రజలకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కల్పించే విధంగా తప్పకుండా దానికి బదులిస్తామని అనేక మార్లు చెప్పడం జరిగింది. 3 రోజుల క్రితము 9 స్థావరాలపైన పీఓకే మరియు పాకిస్తాన్లోని 4 స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ పేరు మీద సుమారు 100 మంది ఉగ్రవాదులని మట్టుబెట్టడం, ముఖ్యమైన స్థావరాలు భూమట్టడం చేయడం జరిగింది. భారతదేశం అంటే చరిత్రలో ఎప్పుడు కూడా భారతదేశం ఒక తప్పు చేయదు ముందు, కానీ తప్పు చేసిన వాళ్ళకు ఈట్క జవాబ్ పత్తర్స్ అనే విధంగా ఇచ్చే దమ్ము, ధైర్యం ఆ భరతమాత బిడ్డలందరికీ కూడా ఉంది. ఏప్రిల్ 22న